హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక వినోద్ చిత్రమణిలో తాళి కట్టేయడం చూసిన సదాశివం కోపం ఆపుకోలేక, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందిరా అని వినోద్ చంప పగల కొడతాడు. డాడీ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అమర్ అయితే ఇక వెంటనే, ఏరా వినోద్, నీ పెళ్లికి ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఒప్పుకున్నాం కదా, 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాం కదా, మరి ఎందుకురా నీకు ఎవరి మీద నమ్మకం లేదా? అమ్మ మీద, నాన్న మీద, చివరకు నీకు నా మీద కూడా నమ్మకం లేదని అర్థమైపోయింది. నీకో విషయం చెప్పంటావా? ఈరోజు నువ్వు పెళ్లి చేసుకుంటావని మాకు ముందే తెలుసురా అని అనగానే వినోద్ షాక్ అయిపోతాడు. లేదు, నా పెళ్లిని మీరందరూ ఆపేవాళ్ళు, లేకపోతే మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక నేను గుడికి వెళ్తున్నప్పుడు ఈ బాగి నన్ను ఎందుకు ఆపింది? నువ్వు నన్ను అనాథాశ్రమానికి ఎందుకు రమ్మన్నావు? ఇవన్నీ నాకు తెలియదనుకుంటున్నావా అన్నయ్య? మీరందరూ నాతో మంచిగా మాట్లాడుతూనే నా పెళ్లి ఆపాలి అనుకుంటున్నారు. నాకంతా కూడా చిత్ర చెప్పింది అని వినోద్ అనగానే, చూడు, మా అందరి సమక్షంలో నీ పెళ్లి జరగాలనే మేమందరం ఇక్కడికి వచ్చాం. వీళ్ళెవరో కాదు, చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు. వీళ్ళ సమక్షంలో నీ పెళ్లి జరగటం కోసమే వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చామంటే నీకు, నీ పెళ్లికి మేమందరం ఎంత గౌరవం ఇస్తున్నామో అర్థం చేసుకో అని చెప్పేసి, మనోహరి గారు వీళ్ళిద్దరిని దర్శనం చేపించండి, వెళ్ళండి అని చెప్పేసి. చూడండి, వినోద్ చాలా సెన్సిటివ్. వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని, తాళి కట్టిన భార్య చేతిలో మోసపోయాడంటే వాడు ఎలాంటి సెన్సిటివ్ కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చివరాఖరికి మనం వినోద్నైనా కోల్పోవచ్చు. కాబట్టి మనం భరించాలి, చిత్రను భరించాలి. మన ప్రేమతో, మన అభిమానంతో చిత్రను మనం మార్చుకోవాలి తప్ప ఇక మన చేతుల్లో ఏమీ లేదు. అందరూ కూడా ఓర్పు సహనంతో చిత్రను మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి, అంతే అని చెప్పేసేసి ఇక అందరూ కూడా దర్శనం దగ్గరికైతే వెళ్తారు. ఇక చిత్ర, అబ్బబ్బబ్బబ్బబ్బా, మనోహరి అయితే, అమ్మో చిత్ర, నువ్వు మామూలు దానివి కాదే, మొత్తానికి అనుకున్నది సాధించేశావు, వినోద్ని పెళ్లి చేసుకున్నావు అని అనగానే, మరేమనుకుంటున్నావు? నేను ఒక్కసారి గురి వేశానంటే ఆ గురి తప్పదు మను అని అంటూ ఉండగా, చూడు, మీ ఇద్దరి పెళ్ళి ఎలా అయితే జరిగిందో అమర్ది నా పెళ్ళి కూడా అలాగే జరగాలి అని అనగానే, దానికోసమే కదే నేను మీ ఇంట్లో అడుగు పెట్టబోయేది అని మనసులో అనుకుంటూ దేవుడి దగ్గరకైతే వస్తారు. ఇక పంతులు గారు, కొత్త జంట పూలదండలు మార్చుకోండమ్మా అని చెప్పేసి ఒకరికొకరు పూలదండలు మార్చుకోమంటారు. ఇక వెంటనే, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టేదే ఆస్తి మొత్తం అనుభవించడానికి. మను, నేను నిన్ను నమ్మిస్తున్నానే, నేను నమ్మించి నీ గోతులో తీసి నిన్నే పాతి పెడతాను. నువ్వు నాకు పోటీ రావటం ఏంటి? ఆ ఇంట్లో బాగి ఉండదు, మనోహరి ఉండదు, కేవలం ఉండేది చిత్ర మాత్రమే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరతారు కదా. ఒక్కసారిగా కారు ఆగుతుంది. కారులో నుంచి చిత్ర, వినోద్ రావటంతో అరుంధతి షాక్ అయిపోతుంది. ఇక గుప్తా గారు చెప్పినట్టే అయింది, ఈ ఇంటికి మరో కొత్త సమస్య వచ్చి పడింది అని చెప్పేసి, ఒసే చిత్ర, మా వినోద్ అమాయకుడని చెప్పేసి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి నీ కొంగును ముడేసేసుకున్నావు కదే. ఇక వినోద్ అమాయకుడు, వినోద్ జీవితాన్ని నాశనం చేసేసావు కదే. కానీ వినోద్కి నీ నిజస్వరూపం తెలిసి నిన్ను వదిలించుకునేటట్టు తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అరుంధతి ఆత్మ ఒకటే ఘోషిస్తూ ఉంటుంది చిత్ర వాళ్ళని చూసి. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇక వెంటనే మన అమర్, బాగి వెళ్ళి హారతి తీసుకునిరా, కొత్త జంటకు దిష్టి తీద్దాం అని అనగానే, సరేనండి అలాగే అని అనగానే, అమ్మా మన ఇంటి ఆచారంతో ఇక వెంటనే నువ్వు వెళ్ళి బియ్యం కూడా తీసుకుని వచ్చి అక్కడ పెట్టు, చిత్ర కారదు తన్న తర్వాత అప్పుడు నువ్వు మొత్తానికి హారతిద్దు అని అనగానే, అలాగే అత్తయ్య అని చెప్పేసి బియ్యాన్ని తీసుకుని వచ్చి ఒక ఇత్తడి దీంట్లో పెడుతుంది. ఒక్కసారిగా చిత్రను అయితే కొట్టమని చెప్పేసి అనటంతో చిత్ర కావాలని చెప్పేసి గురి చూసి మన బాగీకి తగిలేటట్టుగా అయితే కొడుతుంది. వెళ్ళి ఆ ఇత్తడి చెంబు మన బాగీకి అయితే తగులుతుంది కదా. ఒక్కసారిగా బాగీకి నొప్పి అయితే వచ్చేస్తుంది. అలా నొప్పి రావటంతో అమ్మా అని అనటంతో హారతి పళ్ళాన్ని పక్కన పెట్టేస్తుంది. అయ్యో బాగి ఏమైందమ్మా అని అంటూ ఉండగా ఇక వెంటనే, మా మనోహరి హారతి నువ్వివ్వమ్మా అని చెప్పేసి అనగానే, అలాగే ఆంటీ అని చెప్పేసి మనోహరి అయితే, ఏంటి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చేస్తున్నారు, ఒకరికొకరు పేర్లు చెప్పుకొని రావాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వినోద్,
నేను నా భార్య చిత్ర వచ్చాం అని అనగానే, నేను నా భర్త వినోద్ వచ్చాం మనోహరి గారు, మమ్మల్ని రానివ్వండి అని చెప్పేసి అనగానే, అమ్మో దీని సిగ్గు శివుడా, ఎంత బాగా నటిస్తున్నావే చిత్ర, నిజంగా నువ్వేనే గ్రేట్. ఈ ఇంట్లో అమర్ని పెళ్లి చేసుకోవటానికి ఎన్ని రోజుల నుంచి ఎన్ని ప్లాన్లు వేస్తున్నా నా ప్లాన్ మాత్రం ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. నువ్వు వచ్చావు, వినోద్ని బుట్టలో వేసేసావు, పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో కూడికాలు కూడా పెట్టేశావు అని చెప్పేసి ఇక వెంటనే లోపలికి రండి అని చెప్పేసి హారతి పళ్ళాన్ని బయట అయితే పెట్టేస్తుంది. ఇక దేవుని నమస్కరించుకున్న తర్వాత, వినోద్ నాకు చాలా ఇరిటేట్గా ఉంది, ముందు రూమ్లోకి వెళ్ళిపోదాం అని అనగానే, అలాగే చిత్ర పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వెంటనే నిర్మలమ్మ, ఏవండి నాకు చాలా భయంగా ఉందండి, చాలా బాధగా కూడా ఉంది. మన కుటుంబం ఎటు నుంచి ఎటు వెళ్తుందా అని చెప్పేసి మన కుటుంబం ఆనందంగా ఉంది అనుకున్నాం. దేవుడు అరుంధతిని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. బాధలతో కష్టాలతో ఉన్న మనకు దేవుడు బాగీని ఇచ్చాడు. బాగీ ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పూర్వ వైభవం అయితే ఇంటికి వచ్చింది. అందరం సంతోషంగా ఉన్న సమయంలో మన వినోద్ చిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఆ అమ్మాయి ఒక దొంగ, ఒక మోసగత్తె. ఆ కుట్రలు చేసి మన కుటుంబాన్ని ఏం చేస్తుందోనండి, నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పేసి అనగానే, నాకు అదే ఆలోచనగా ఉంది నిర్మల. కానీ ఏం చేస్తాం, మన బాగి తెలివైంది. ఇక మన కుటుంబాన్ని అమరన్నట్టుగా ఓర్పు సహనంతో మనం మార్చుకోవాలి తప్ప చిత్రను నోరెవెత్తి ఒక్క మాట అనటానికి కూడా మనకి ఇంకా అధికారం లేదు. చిత్రను మార్చుకోవాలి తప్ప మనమేమీ చేయలేము. కుటుంబానికి ఎటువంటి ఆపదలు రాకూడదు అని ఆ భగవంతుని దండం పెట్టుకోవడం తప్ప ఇక ఈ వయసులో మనమేం చేస్తాం అని అనగానే, అది నిజమేనండి. ఇక ఆ అమ్మాయి రావటమే పాపం బాగీ తలకు దెబ్బ తగిలింది. అది మామూలుగా తగిలిందో తానే కావాలని కొట్టిందో నాకైతే అర్థం కావటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో. దేవుడా, మా కుటుంబాన్ని నువ్వే చల్లగా కాపాడాలయ్యా అని చెప్పి నిర్మలమ్మ అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, డిస్టర్బెన్స్ చేశానా అని చెప్పేసి మనోహరి అయితే వస్తుంది. లేదు మనోహరి గారు, మీరే మాకు ధైర్యం, మీ సపోర్ట్ మూలనే ఈరోజు మేము ఇంట్లో సంతోషంగా భార్యాభర్తలుగా ఉన్నాం. నిజం చెప్పాలి అంటే థ్యాంక్ యూ సో మచ్ మనోహరి గారు. మీ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఈరోజు భార్య అయింది. దీనంతటికీ కూడా మీరే కారణం అని అనగానే, ఓకే పెళ్ళైతే అయింది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటో ఒకరికొకరు బాధపడిపోతున్నారు అని అనగానే, నిజమేనండి, చిత్ర చెప్పింది నిజమే కదా. ఇంట్లో వాళ్లకు నేను పెళ్లి చేసుకోవటం చిత్రను ఇష్టం లేదు అని నాకు క్లారిటీగా అర్థమైపోయింది. ఈరోజు నేను చిత్రమేళలో తాళి కట్టకపోతే పెళ్లి ముహూర్తానికి పెళ్లి ఏదో రకంగా ఆపేసేవారని కూడా నాకు ఇప్పుడే అర్థమైంది అని అనగానే, వీటన్నిటికీ కారణం ఆ బాగీనే వినోద్. అసలు యాక్చువల్గా ఇంట్లో ఆంటీ అంకుల్కి అమర్కి నువ్వు చిత్రను పెళ్లి చేసుకోవటం ఇష్టమే, కానీ ఈ బాగీనే వాళ్ళకు ఏవేవో తెలియని కూడా నోరు పోసేసింది. రాను ఈ ఇంట్లో ఎటువంటి ప్రమాదాలు చేస్తుందో ఏంటో అని అనగానే, లేదు నా ఫ్యామిలీని నేను సేఫ్గా చూసుకుంటాను, బాగీ లాంటి వాళ్ళను ఇంటి నుంచి పంపించేస్తాను, మా అన్నయ్య జీవితానికి పూర్తిగా అర్థం చేసుకుని మీలాంటి ఎన్నో మంచి గుణాలున్న మిమ్మల్ని మా అన్నయ్య పక్కన భార్యగా నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను మనోహరి గారు, మీరేమీ బాధపడద్దు అని అనగానే, ఆ మాటలకు మనోహరి అయితే గాల్లో తేలినట్టుంది అన్నట్టుగా ఆనందంతో, సరే అయితే డిస్టర్బెన్స్ చేస్తున్నాను అనుకుంటా, వెళ్తాను అని చెప్పేసి మనోహరి రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన బాగి తలకు నొప్పి వస్తుంది కదా, అంతేకాకుండా కావాలని ర్యాష్తో కొట్టడంతో ర్యాష్గా వెళ్ళి తగులుతుంది, నొప్పిగా ఉంటుంది. అమర్ పైకైతే వస్తాడు. మన భాగ్యని అలా చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే, నొప్పిగా ఉందా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అమర్ ప్రేమతో బాగీ దగ్గరికి వెళ్ళి నుదుటిన అయితే బ్లడ్ వస్తున్న దగ్గర ఇక పసుపు అయితే పెడుతూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్దామా అని అనగానే, పర్వాలేదండి, చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుంది, దీనికోసం హాస్పిటల్కి ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ బాగీకి పసుపు పెడుతున్నప్పుడు నొప్పి వస్తుంటుంటే ఆ నొప్పిని మన అమరే ఫీల్ అవుతూనే ఇక ఎంతో ప్రేమతో పసుపు అయితే రాస్తాడు. ఇక అక్కడి నుంచి రూమ్లో నుంచి బ్యాండేజ్ కోసం ఇక బయటకి వెళ్తూ ఉండగా, ఏవండి ఒక్క నిమిషం అండి, మీరేమీ కంగారు పడద్దండి, చిత్ర వచ్చినందుకు మన ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయా అని మీరు కంగారు పడుతున్నారు కదా, కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా
సంతోషంగా నేను చూసుకుంటానండి. ముఖ్యంగా అత్తయ్యని, మావయ్యని, మిమ్మల్ని, పిల్లల్ని, ఇక చిత్ర వైపు నుంచి, చిత్ర భార్య నుంచి వినోద్ని, మనందరినీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటానండి. మీరు దాని గురించి ఎక్కువగా వర్రీ అయ్యి బాధపడద్దండి అని చెప్పేసి బాగీ చెప్పడంగానే బయటకు వెళ్ళిపోవాలనుకున్న అమర్ బాగీ మాటలు విని తన తలకి ఒక పక్క రక్తం వస్తున్నప్పటికీ కూడా అమర్ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు బయటకు చెప్పకపోయినా ఎంతగానో బాధపడుతున్న అమర్కు ప్రశ్నలకి జవాబులు అయితే వితిన్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది మన మిస్సమ్మ. ఒక్కసారిగా అమర్ కుటుంబం గురించి తనలో తానే మదన పడుతున్నప్పుడు కంటికి రెప్పలా కుటుంబాన్ని నేను చూసుకుంటానండి అనటంతో వెనక్కి వచ్చి ఒక్కసారిగా హఠాత్తున బాగీని అయితే హాక్ చేసుకుంటాడు. ఇక బాగీ అయితే అలానే ఉండిపోతుంది. ఇక వెంటనే బాగీని హాక్ చేసుకున్న తర్వాత ఇక మన బాగీ కూడా అమర్ని అయితే హాక్ చేసుకుంటుంది. ఇక వెంటనే థ్యాంక్ యూ మిస్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇక అరుంధతి లేని తర్వాత ఈ ఇంటి కోడలు ఎలా చూసుకుంటుందో అనుకున్నాం, కానీ నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. నిజంగా నేను చేసుకున్న అదృష్టం. ఈ టైంలో నీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నువ్వు ఫ్యామిలీని మంచిగా చూసుకుంటానంటున్నావు అని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఐ లవ్ యూ మిస్ అమ్మ, ఐ లవ్ యూ బాగి అని చెప్పేసి అమర్ అయితే నుదుటిన ముద్దు పెట్టేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాగీకి అయితే అమర్ అలా హాక్ చేసుకోవటం, కిస్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. దెబ్బ తగిలితే తగిలింది కానీ ఆయన ప్రేమ నాకు ఈరోజు దక్కింది, అది చాలా సంతోషం. ఒసే చిత్ర, నువ్వు ఈ ఇంటికి వచ్చి నన్నేదో చేద్దామనుకుంటే చివరాఖరకు అది నన్ను ఆయనకి ఇంకా బలవంగా మా మధ్య ప్రేమ ఉండేటట్టు చేస్తుందే పిచ్చిదానా అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడి నుంచి అప్పులన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి రణ్వీర్కి. ఇక ఆస్తులు కళ్ళ ముందు ఉంటాయి, కానీ వాటిని అనుభవించడానికి కానీ అమ్మటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పేసేసి కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఒకే ఒక అవకాశం ఉంది, అంజలిని చేత్తో చంపేయటం. అది మాత్రమే మిగిలింది. మనోహరి, వస్తున్నాను. నువ్వు కనుక నాకు అంజలిని చంపే విషయంలో నువ్వు సహాయం చేయలేదే అనుకో, అమర్కి నీ నిజస్వరూపం అంతా తెలిసేటట్టు చేస్తాను అని చెప్పేసి ఇక వెంటనే మొత్తానికి గుజరాత్లో ఉన్న రణ్వీర్ వచ్చేసి హైదరాబాద్కి అయితే బయలుదేరుతాడు. ఇక హైదరాబాద్కి వచ్చి మనోహరికి రణ్వీర్ అని ఫోన్ కాల్ రావడంతో ఇదేంటిది, రణ్వీర్ కాల్ చేస్తున్నాడు, కొంప తీసి హైదరాబాద్ వచ్చాడా ఏంటి అని గజగజ వణికిపోతూ ఉంటుంది. నానమ్మ, బాబాయ్ పెళ్ళికి 2 రోజులు టైం ఉంది. బాబాయ్ పెళ్ళి కోసం షాపింగ్ కూడా చేద్దామనుకున్నాం. షాపింగ్కి వెళ్దామని అనుకునేసరికి బాబాయే పెళ్లి చేసుకుని వచ్చేసాడేంటి అని అనగానే, ఇదంతేనమ్మా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా, బాబాయ్కి పెళ్లి ముహూర్తం వచ్చేసింది, అందుకోసమే పెళ్ళైపోయింది అని చెప్పేసేసి ఇక నిర్మలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక బాగి గార్డెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అరుంధతి అయితే వస్తుంది. అక్క ఆ చిత్ర మోసం చేసి వినోద్ని పెళ్లి చేసేసుకుందక్క అని అనగానే, మరి చిత్ర యొక్క నిజస్వరూపం వినోద్కి చెప్పేవచ్చు కదా అని అనగానే, లేదక్క, ఆయన తమ్ముడంటే చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు మనసులో బాధపడటం ఆయనకి ఇష్టం లేదు. తమ్ముడికి నిజం చెప్పకూడదు అని ఆయనే చెప్పారక్క, కానీ చిత్రను మెల్లగా మార్చాలక్క అని అనగానే, పిచ్చిదానా, చిత్ర అసలు ఎలా మారుతుందనుకుంటున్నావు? అసలు చిత్ర ఒక పెద్ద ఫ్రాడ్. చిత్రను మార్చడం అనేది పైనున్న భగవంతుడి మూలాన్ని కూడా కాదు అని అనగానే, చిత్ర గురించి అంత బాగా చెప్తున్నావేంటక్క, ఏదో చిన్నప్పటి నుంచి దగ్గరుండి చూస్తున్నట్టుగా అని చెప్పేసి అనగానే, అంటే చూసాం కదా చిత్ర కన్న తల్లిదండ్రులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఏం చేసిందో, చిత్ర మారేదనేది చాలా కష్టమే అని చెప్పేసి అరుంధతి అయితే, ఏంటో బాగి ఈ కుటుంబానికి కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనగానే, నా బాధ కూడా అదేనక్క అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మనోహరి ఇంటిలో నుంచి గబా ఒంటరిగా బయటకు వెళ్తూ ఉంటుంది. మను ఒక్కతే టెన్షన్ పడుతూ వెళ్తుందంటే ఎవరు కొంప కూల్చడానికి అనుకుంటా అని చెప్పేసి అరుంధతి అంటుంది. బాగి కూడా అదే అంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.